వైజాగ్లో డెలివరీ బాయ్ పై అదే స్విగ్గీ డెలివరీ బాయ్ పై అటాక్ జరిగింది. అది ఎక్కడంటే ఆక్సిజన్ టవర్లో అటాక్ జరిగిందని చెప్పేసి జస్ట్ ఇప్పుడే నేను బిగ్ టీవీ న్యూస్లో చూసిన. నువ్వు బట్టలు ఇప్పాలి, బట్టలు ఇప్పితేనే తప్పు నీదని తెలుస్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పలేవు అనుకుంటే గంజాయి కేసులు వేసేస్తా అని చెప్పేసి మనోడికి భయపెట్టి, అరే ప్రసాద్ ఫైనల్గా నీకు వార్నింగ్ రా, ఇన్ కేస్ ఈ స్టంట్ హైదరాబాద్ జరిగిందంటే ఇప్పిస్తుండ్రా. నమస్తే దోస్తులు, అందరూ ఎట్లా మాత్రం బాగున్నా. సో మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలి. ఏంటంటే వైజాగ్లో డెలివరీ బాయ్ పై అదే స్విగ్గీ డెలివరీ బాయ్ పై అటాక్ జరిగింది. అది ఎక్కడంటే ఆక్సిజన్ టవర్లో అటాక్ జరిగిందని చెప్పేసి జస్ట్ ఇప్పుడే నేను బిగ్ టీవీ న్యూస్లో చూసిన. సో ఇలాంటి వీడియోలు ఏ ఛానల్లో హైలైట్ కావు, వైరల్ కావు. అండ్ దాంతోపాటు దీన్ని ఎక్కడ సైడ్ ఎవరైనా సరే దీన్ని వైరల్ అయితే చేయరు. సో నేను జస్ట్ ఇంతకుముందు వీడియో అయితే చూసిన. స్టోరీ ఏంటంటే ఒక విలేజ్ నుంచి వైజాగ్కి డెలివరీ బాయ్ చేసుకోవడానికి ఒక బ్రదర్ అయితే వచ్చిండు. దీని తర్వాత ఫస్ట్ రైడ్ ఒక రైడ్ వచ్చేసిందంట. సో ఈ రైడ్ ఎట్లా వస్తాయంటే, కొన్ని రైడ్లు ఎట్లా వస్తాయంటే జీనీ టైప్ వస్తాయి. జీనీ ఆర్డర్ అంటే నార్మల్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళి పికప్ చేసుకోవడము, క్యారేజ్ పికప్ చేసుకోవడము, లేదా నార్మల్గా చిన్న కొట్టు ఉంటే సో అక్కడ లొకేషన్ పెడితే అక్కడ ఏమైనా ఐటెం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అట్లనే ఈ బ్రదర్కి ఒక రైడ్ అయితే వచ్చింది. సో ఆ బ్రదర్ ఏం చేసిండంటే ఎక్కడైతే పికప్ లొకేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం రెస్టారెంట్ లేదంట. రెస్టారెంట్ లేకపోయేసరికి ఏమైందంటే ఎవరైతే ఆర్డర్ పెట్టారో ఆ పర్సన్ కాల్ చేసినట్ట. కాల్ చేయగానే అతను ఫోన్ లిఫ్ట్ చేసి డైరెక్ట్ గలీజ్గా మాట్లాడినట్ట. అంటే ఫస్ట్ ఎందుకంటే మనకు రెస్టారెంట్ తెలియనప్పుడు రెస్టారెంట్కి కాల్ చేస్తే రెస్టారెంట్కి యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే కొన్ని రెస్టారెంట్లు మనం కాల్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయరు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కస్టమర్లకు కాల్ చేస్తాం. సో అదే సిచ్యువేషన్లో మన బ్రదర్ కస్టమర్కి కాల్ చేసినప్పుడు కస్టమర్ ఏం చేసిందంటే రూట్ బిహేవియర్తో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడంట. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడగానే సరే అని చెప్పేసి మనోడు కాల్ కట్ చేసిన తర్వాత చూసిండంట ఇక్కడ నియర్ బై ఇక్కడ ఉందేమని చెప్పి చూస్తే అక్కడ నియర్ బై ఏదో ఫిష్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటే తీసుకొని వచ్చిండంట. తీసుకొని వచ్చేసి వైజాగ్లో ఉండే ప్లేస్ అంటే అది ఆక్సిజన్ టవర్ దగ్గరకు వచ్చిందంట. టవర్ దగ్గరకు వచ్చేసి కింద సెక్యూరిటీ దగ్గర మన డీటెయిల్స్ ఇవ్వాలి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆయన కాంటాక్ట్ కానీ, ఆయన పేరు కానీ, ఆయన ఫోటో కానీ అవన్నీ మన సెక్యూరిటీ వాళ్ళు తీసుకున్న తర్వాత సో 29th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయిందంట. కింద అప్రూవల్ ఇవ్వగానే పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే డోర్ మీద నెంబర్ లేదంటే అపోజిట్ నెంబర్లు ఉంటాయి కదా. సో ఆ బ్రదర్కి వచ్చిన నెంబర్ కాలింగ్ బెల్ కొడితే అక్కడ నుంచి ఒక లేడీ వచ్చిందంట. లేడీ రాగానే లేడీకి అయితే పార్సల్ అయితే ఇచ్చిన. పార్సల్ ఇచ్చిన తర్వాత మనకు జీనీ ఆర్డర్ ఎట్లా అంటే ఒక కస్టమర్ దగ్గరికి అయిన తర్వాత మనం డెలివరీ చేసినామా లేదని చెప్పి ఒక ఫోటో వస్తుంది. సో అలాంటప్పుడు మనం అక్కడ ఫోటో తీసుకొని అక్కడ లేడీస్కి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినట. రిటర్న్ వస్తుంటే లిఫ్ట్ దగ్గర రాగానే మళ్ళీ లేడీ బయటికి వచ్చేసి నీకు సార్ పిలుస్తున్నాడు అని చెప్పేసి లేడీ అన్నదంట. లేడీ అనగానే మనోడు ఏం చేసిండు సరే అని చెప్పేసి పోయిండంట. ఎందుకంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే పేమెంట్ అయిందా కాలేదని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి మనోడు ధైర్యంగా పోయినట్ట. పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుకున్నా నీకు ఓడి ఉద్యోగం ఇచ్చిండ్రా, నీకు ఎవరు జాబ్ ఇచ్చిండ్రా, నీకు ఏం అవసరం రా, అట్లా ఇట్లా అని చెప్పేసి గలీజ్గా మాట్లాడినాడు. నార్మల్గా ఏంటంటే ఒక డెలివరీ బాయ్ ఒక కస్టమర్ దగ్గరికి పోతే నార్మల్గా సార్ అనో లేకపోతే బ్రదర్ అనో అన్ననో ఎక్కడైనా సరే ఈ మాటలు అయితే అంటాం. సో బ్రదర్ నార్మల్గా అంతకుముందు 10 days బ్యాక్ కూడా చేసిండు. నార్మల్గా చాలామంది కస్టమర్ దగ్గరికి పోయి అన్ననో బ్రదరో సారో ఈ 3 మాటలు అయితే మాట్లాడతాడు. సో సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు అన్న అన్నమంటే ఏముండదు, బ్రదర్ అన్న ఏముండదు, సార్ అన్న ఏముండదు. సో ఆ సిచ్యువేషన్లో మనోడు ఏం చేసిందంటే అన్ననా బ్రదర్ అని చెప్పేసి 2 మాట్లాడినాడట. మాట్లాడినాగానే నేను ఇక అన్న అవుతానా, నేను సార్ అని చెప్పేసి ఆ విషయంలో కూడా ఆర్గ్యుమెంట్ చేసుకొని మనోని పైన చేసిండు. మనోడు బ్రదర్ అనగానే మనకి కాలిందంట. కాలంగానే మనోనికి కొట్టడానికి మీదికి వస్తుంటే మనోడు తప్పించుకొని కిందికి వచ్చేసిండట. దగ్గర పైనుంచి కింది వరకు వస్తుండే దారిలో క్యాస్ట్ గురించి కూడా తీసిండంట. సో ఈ క్యాస్ట్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతా. సో క్యాస్ట్ గురించి మాట్లాడాను. క్యాస్ట్ మాట్లాడగా మనోడు ఎస్సీ అని చెప్పేసిండంట. ఎస్సీ అని చెప్పిన తర్వాత కూడా వాడు ఏమన్నాడంటే నీ కులము నా కాలు గోటు కింద అట్లా ఇట్లా అని చెప్పేసి వల్గర్గా మాట్లాడినాడు. సో మనోడు ఏం చేసిందంటే స్టెప్ కిందికి వచ్చినాడు. కిందికి వచ్చి వెళ్ళిపోదాం అనుకుని పారిపోదాం అనుకునే లోపు ఆడ పైనుంచి ఓనర్ గారు ఏం చేసినట్టే కింద సెక్యూరిటీకి ఫోన్ చేయించేసి గేట్లు అయితే క్లోజ్ చేయించిందంట. సో కిందికి వచ్చిన తర్వాత ఓనర్ గారు ఏమంటుండే అక్కడ ఉన్న లేడీకి మనోడు మిస్బిహేవ్ చేసిన అని చెప్పేసి దాని విషయంలో కొడుతున్నా అని చెప్పేసి అక్కడ సీన్ క్రియేట్ చేసిన అనమాట. సో దీంట్లో పాయింట్ ఏంటంటే నార్మల్గా ఎవరైనా సరే డెలివరీ బాయ్ ఒకవేళ తప్పు చేస్తే సెకండ్ టైం అని చెప్పేసి డోర్ దగ్గరికి పోయి ఎవరు ఏం చేయరు. సో మనోడు ఏమన్నాడంటే నేను ఎవరైతే మిస్బిహేవ్ చేసిన అని చెప్పారు కదా ఆ మేడం తీసుకురండి ఆమెతో మాట్లాడతా అని చెప్పేసి మనోడు ఏం చేసిండంటే ఆమె రాగానే ఆమెకు చెప్పిండంటే ఏమని, నేను మీ తమ్ముళ్ళు అంటోని, నేను ఇలా తప్పు చేస్తే నిజం చెప్పండి అని చెప్పేసి మనోడు చెప్పిండంట. చెప్పంగానే ఆ మేడం ఏం చెప్పిందంటే
ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ ఇచ్చిండు, వెళ్ళిపోతున్నాక మా సార్ పిలిచిండు. సో నేను మళ్ళీ పిలిచాను అని చెప్పిందంట. ఆమె పక్కకి వెళ్ళిపోయిందంట. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆ నియర్ బై ఉన్న డెలివరీ బాయ్స్ కానీ అక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం చూస్తూ ఉంటే డెలివరీ బాయ్స్ కూడా చాలా మంది ఆపడానికి ట్రై చేసినట్ట. లైక్ ఆయనకి ఎందుకు కొడుతారు అట్లా ఇట్లా అని చెప్పేసి గేట్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తే మనోడు ఏం చేసిండంటే మన డెలివరీ బాయ్ని పక్కన తీసుకెళ్ళేసి నువ్వు బట్టలు ఇప్పితేనే తప్పు నీదని తెలుస్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పలేవు అనుకుంటే గంజాయి కేసులు వేసేస్తా అని చెప్పేసి మనోడికి భయపెట్టంగానే మనోడు ముందే చెప్పిండంటే ఏంటంటే సార్ పాయింట్ ఇప్పేసాను, ట్రాక్ ఉంది, షర్ట్ మీద వెళ్ళిపోతున్నాను అలాగే. వాడు అది కూడా వినకుండా షర్టు పాయింట్ 2 ఇప్పేపించేసి మనోడితోటి ఒక పేపర్ రాపించుకున్నాడు. నేనే తప్పు చేసిన అని చెప్పేసి ఒక పేపర్ రాపించుకున్నాంట. సో లేకపోతే ఏం చేస్తున్నట్టే గంజాయి కేసులు ఇరికిస్తా అని చెప్పేసి మనోడి మీద భయపెట్టినంట. మనోడు భయపడ్డాడు. సో మనకి ఎక్కువ దెబ్బలు తాకంగానే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయిన నెక్స్ట్ డే నార్మల్గా అయితే ఈ 1 డే వరకు కనిపించకపోయేసరికి చనిపోయిందని చెప్పేసి పుకార్లు లేచిపోయిందంట. సో ఎక్కడ పోయిన నింకుతుంటే మనోడు హాస్పిటల్ ఉండగా డెలివరీ బాయ్స్ అంతా కలిపేసి ఆక్సిజన్ టవర్ దగ్గర ధర్నా చేస్తుండగా సో మనోనికి కాల్ అయితే వచ్చినాయంట. ఇక్కడ నుంచి ఆక్సిజన్ టవర్ నుంచి, పోలీసుల నుంచి, నార్మల్ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అందరు ఫోన్ చేసేటాలకి మనోడు అప్పుడు ధైర్యం తెచ్చుకొని ఏం చేసినాడు ఆక్సిజన్ టవర్ దగ్గరికి అయితే పోయింది. గైస్ ఇది సంగతి మన బ్రదర్ దగ్గర ఇన్సిడెన్స్ వైజాగ్లో. సో ఇది చాలా మంది డెలివరీ బాయ్స్ పైన, బైక్ ట్యాక్సీ రైడర్ల పైన చాలా ప్లేస్లో జరిగింది. సో చాలా వీడియోలు తీసిన. సో నాకు ఈరోజు నాకు వచ్చిందన్నమాట. సో అందుకోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెలివరీ బాయ్స్ అయినా బైక్ ట్యాక్సీ రైడర్లు అయినా చిన్న చూపు అయితే చూస్తారు ఎక్కడైనా సరే. సో నార్మల్గా చిన్న చూపు ఎట్లా అంటే నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ ట్యాక్స్ చేస్తున్నా కాబట్టి నా బైక్ ట్యాక్స్లో ఒక కస్టమర్ కూర్చున్నది అంటే ఆమె ఏం చేస్తుందంటే మధ్యలో హాఫ్ ఇంచెస్ ఇట్లా గ్యాప్ వచ్చి కూర్చుంటుంది. ఓకే, ఆమె సేఫ్టీ కోసం ఆమె కూర్చున్నది అని చెప్పేసి మేము యాక్సెప్ట్ చేస్తాం. సో అంత గలీజ్గా ఫీల్ అయినప్పుడు ఆటో బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆటో డ్రైవర్కి బ్యాక్ సైడ్ సీట్కి మధ్యలో గ్యాప్ మంచిగా ఉంటుంది. సో అట్లా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే ఒక బ్రదర్ లెక్క ట్రీట్ చేసి నార్మల్గా ఫ్రీగా కూర్చుంటే మేము కూడా సేఫ్గా డ్రాప్ చేయబోతుంది. ఎందుకంటే ఆ మెయిన్ కార్నర్ కూర్చుంటుంది, మేమేమో ముందు కూర్చుంటాం. సడన్గా బ్రేక్ వేయడం వల్ల లేకపోతే సడన్గా ఏదైనా స్కిడ్ అయిపోయి కింద పడితే ఆ ఎఫెక్ట్ మాకు పడుతుంది. ఓన్లీ బైక్ ట్యాక్సీ. సో స్విగ్గీ విషయానికి వస్తే డెలివరీ బాయ్ అంటే చీప్గా తీస్తారు కదా. సో మేము తెచ్చిన ఫుడ్ అయితే కడుపునేది తింటారు కదా. సో ఫుడ్ తీసుకొచ్చినప్పుడు చీప్ అనిపించలేదా? సో బ్రదర్ జరిగిన ఇన్సూరెన్స్ విషయంలో నాకు ఒక 3 పాయింట్లు అయితే ఉన్నాయి, అడుగుతాను. సో ఇది ఎవరికైనా తెలిస్తే ఇది క్లారిటీ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనం చాలాసార్లు డెలివరీ బాయ్ జాబ్ చేసిన దగ్గర ఆల్మోస్ట్ నేను 2 years వరకు స్విగ్గీ చేసిన. స్విగ్గీలో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన. తర్వాత బయట ట్యాక్స్కి అయితే వచ్చేసిన. సో ఫస్ట్ పాయింట్ వచ్చేందంటే ఒకవేళ మేము డెలివరీ బాయ్స్ అంతా ఎవరికైతే ఇప్పుడు డెలివరీ వెళ్ళకి వెళ్తామో అక్కడ డెలివరీ చేసే దగ్గర తీసుకుంటారు చూసినావా, ఆల్మోస్ట్ 90% లేడీసే ఉంటారు. ఓకేనా? లేడీస్కి అట్లా మిస్బిహేవ్ చేయాలనుకుంటే డైలీ 30 రైడ్లు చేస్తాం. 30 రైడ్లు అంటే దగ్గర 30 కస్టమర్లు. 30 కస్టమర్లకు మేము చేయబట్టి గుంజుతామా? 30 కస్టమర్లకి మేము చేయబట్టి గుంజలేం కదా. సో అక్కడ మేము పనిచేసే అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. మేము ఏదో కష్టపడి పని చేసుకుంటాం కాబట్టి మాది మేము చూసుకుంటాం. ఆమె ఏదో కష్టపడుతుంది కాబట్టి ఆమె పని ఆమె చూసుకుంటుంది. సో ఆమె చేయబట్టి ఆమెను బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముందిరా బోసుడీకే నీకు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఎస్సీ అని అన్నాడంట. నువ్వు ఎస్సీ, నువ్వు ఎంతరా నా కాలు కింద, నీ అవకాతే నా అవకాతే అంట మాట్లాడిందంట. సో నేను చెప్తున్నాను, నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న దగ్గర లేకపోతే నువ్వు ఏదైనా పార్సల్ తీసుకున్న దగ్గర అక్కడ మాలోడు ఉంటాడు, మాది కూడా ఉంటాడు, రెడ్డి ఉంటాడు, బీసీ ఉంటాడు, ముస్లిం అందరూ ఉంటారా. అందరూ తల చేసి నీకు ఒక ఫుడ్ రెడీ అవుతుంది. సో వాళ్ళంతా ముట్టినప్పుడు ఎస్ఓటి తీసుకొస్తుంది, రెడ్డి తీసుకొస్తుంది, మాల తీసుకొస్తుంది, మాదిగ తీసుకొస్తుంది, బీసీ తీసుకొస్తుంది, ముస్లిం తీసుకొస్తుందిరా. గుద్దవలుగా తింటున్నావు కదా, తీసుకొచ్చిన పార్సలే తింటున్నావు కదా. ఇప్పుడు నువ్వు పెట్టుకోవాలి, నాకు డెలివరీ తీసుకొచ్చేటోడు నా క్యాస్టోడే కావాలి, నా క్యాస్టోడ్ వస్తుంది తింటా అని చెప్పేసి అట్లా పెట్టుకో. సిగ్గుశరం నాదిరా నువ్వు. ఇంకా ఒక ఫుడ్ తయారు కావాలంటే ఒకవేళ ఒక పార్సల్ రెడీ కావాలంటే దాంట్లో ఎంతమంది చేయలు పడతాయి. మాలోది పడుతుంది, మాదిగోని పడుతుంది, రెడ్డిలో పడుతుంది, బీసీ వాళ్ళు పడుతుంది, ముస్లిం వాళ్ళు పడుతుంది. నువ్వు ఎట్లా అంటావురా? నువ్వు క్యాష్ని ఎట్లా తీస్తావురా నువ్వు? అసలు నీ క్యాష్ని, అరే నువ్వు మనిషి పుట్టినావా లేకపోతే వాళ్ళకన్నా పుట్టినవారు నువ్వు? అసలు బోసిడీకి నీ మీద కేసు వేస్తే అర్థమవుతుందా? ఇంకా చదువుకున్నావు కదరా, మంచి పొజిషన్లో ఉన్నావు కదరా నువ్వు. ఇంకా అరే అట్లా కాదురా, నీ దగ్గరకు వచ్చిన డెలివరీ పై గంజాయి కేసు ఎట్లా ఇస్తావురా నువ్వు? అసలు నాకు అర్థం కాదు. ఎట్లా గంజాయి కేసు ఇస్తావు? కనీసం ఉన్నాదరా నువ్వు? చదువుకున్న దిమాకు ఉన్నాదరా నీకు? ఇంకా ఆక్సిజన్ టవర్ అంటే పెద్ద టవర్ అంటారు వైజాగ్లో.
పిచ్చి బాడకవు, కనీసం సిగ్గుశాలం తెచ్చుకోవాలరా. అంటే నీకు అన్నంటే నీకేమన్నా నామోష్ ఫీల్ అయినావరా నువ్వు అసలు? అన్నంటే నామోష్ ఫీల్ అయినావా? ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు అసలు? అరే మనస్ఫూర్తిగా వచ్చే మాట అది అన్న బ్రదర్ అనేది, మనస్ఫూర్తిగా వచ్చే మాట అది. సార్ అనేది ఏదో నార్మల్గా పిలిచేవాడు, కానీ అన్న బ్రదర్ అనేది మనస్ఫూర్తిగా పిలిచే మాట అది. ఎవరైనా కస్టమర్ని అన్న అంటే వాళ్ళు తమ్ముడు అన్నట్లా మాట్లాడతారు. నీ అసంటోళ్ళు ఉంటేనే అసలు కస్టమర్కి డెలివరీ బాయ్కి రెస్పెక్ట్ అనేది పోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీ బాయ్ బట్టలు చెప్పేంత మొగని వేరా నువ్వు అసలు. అంత బల్బ్ ఏందిరా నీకు అసలు? అంత బల్బ్ ఉంటే నువ్వు ఎందుకు అసలు సమాజంలో ఉండి? అసలు నువ్వు మనిషివే నారా? అసలు మనిషి పుట్టుక పుట్టినావా లేకపోతే దేనికి పుట్టినావా నువ్వు అసలు? అండ్ డెలివరీ పైన చేయాల్సిన అవసరం ఏమున్నది? నీ ఆర్డర్ నీకు తెచ్చి ఇచ్చేయడం, మూసుకొని పోతాడు. అన్న అంటే నీకేమన్నా వచ్చిందా? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క డెలివరీ బాయ్ కానీ ఆక్సిజన్ టవర్లకు అయితే డెలివరీ అయితే తీసుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్రదర్కి సపోర్ట్ చేసిన అక్కడ లేడీస్కి కానీ అండ్ అక్కడ సపోర్ట్ చేసిన డెలివరీ బాయ్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా డెలివరీ బాయ్స్ కానీ బైక్ ట్యాక్సీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా యూనిట్ తోటి మీరు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి అండగా నిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి చాలా అంటే చాలా జరుగుతున్న బైక్ ట్యాక్సీ కానీ స్విగ్గీ డెలివరీలో కానీ జొమాటోలో కానీ జెప్టోలో కానీ ఎక్కడంటే అక్కడ జరుగుతున్న డెలివరీ బాయ్ పైన. సో మీరంతా సపోర్ట్ చేస్తేనే ఒక డెలివరీ బాయ్ పైన కానీ లేకపోతే బైక్ ట్యాక్సీ రైడర్ పైన కానీ చెయ్యి వేయాలన్నా సరే కానీ భయపడాలి. సో మీరు తీసుకున్న స్ట్రాంగ్ డిసిషన్ వల్ల మనోడు బయటికి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండు. నిజంగా చెప్తాను డెలివరీ బాయ్స్కి అక్కడ ఉన్న లేడీస్కి హ్యాట్స్ ఆఫ్. మీరు చాలా అంటే చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు. సో నాకు ఈరోజు ఈ వీడియో వచ్చింది కాబట్టి ఈరోజు తీస్తున్నా, లేకపోతే నాకు ముందే నేను వీడియో రికార్డింగ్ చేస్తూనే సిచ్యువేషన్ బట్టి మేము డెలివరీ బాయ్ కానీ లేకపోతే బైక్ ట్యాక్సీ రైడ్ కానీ ఏదో ఒకటి చేసుకుంటున్నాము. సో మమ్మల్ని మీరు చీప్ చూస్తారంటే మమ్మల్ని చీప్ చూసినందుకు మీరెంత చీప్ అయిపోతారో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు డెలివరీ బాయ్ చేసేవాళ్ళు కానీ బైక్ ట్యాక్సీ చేసేవాళ్ళు కానీ డిగ్రీలు కానీ పీజీలు కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అవసరాని కోసము డెలివరీ బాయ్ చేస్తారు, స్విగ్గీ డెలివరీ బాయ్లు చేస్తారు, బైక్ ట్యాక్సీలు చేస్తారు. సో దాన్ని మీరు అలసుగా తీసుకొని చెప్పి వీడేంది ఇట్లున్నాడు చీప్ ఉన్నాడు అని చెప్పేసి వాని గురించి ఆలోచించే ముందు ఆ మాట మీరు ఆలోచించే ముందు మీరెంత చీప్ అయిపోతారో ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి. అండ్ ఇంకోటి వచ్చిందంటే ఒక రైడ్ మాకు పడ్డది అంటే మేము ఎంత సంతోషంతో కస్టమర్ దగ్గరకు పోయి ఎంత స్పీడ్ డెలివరీ చేస్తే మాకు అంతా నెక్స్ట్ రైడ్ పడుతుందని చెప్పేసి చాలా హ్యాపీతో మీ దగ్గరికి వచ్చి డెలివరీ చేసి మీరు డెలివరీ తీసుకున్నాక మేము థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే మీరు బుక్ చేసినందుకు మాకు రైడ్ వచ్చిందని చెప్పేసి మా రెస్పెక్ట్ అది, మేము మీకు థ్యాంక్స్ చేస్తాం. అర్థమవుతుందా? దాన్ని కూడా మీరు ఎంత వరస్ట్ నా కొడుకున్నారా? పైసా మదం రా మీకు పైసా ఉందని చెప్పేసి గుద్దా బల్పు మీకు. అర్థమవుతుందా? అరే ప్రసాద్, ఫైనల్గా నీకు వార్నింగ్ రా. ఇన్ కేస్ ఈ స్టంట్ హైదరాబాద్ జరిగిందంటే రా, నిజంగా చెప్తున్నా డెలివరీ బాయ్స్ హైదరాబాద్లో చాలా మంచోళ్ళు కాదు. నిజంగా చెప్తున్నా, వాళ్ళ మంచికి మంచి అనుకుంటాం, డెలివరీ బాయ్ చేస్తురే కదా లైట్ తీసుకోవాలి అనుకుంటాం, కానీ చాలా డేంజర్. ఓకేనా? ఈడ హైదరాబాద్లో డెలివరీ బాయ్ చేసేటోళ్ళు ఏపీ నుంచి, తెలంగాణ వాళ్ళు, ఇక్కడ కర్ణాటక నుంచి, అక్కడ బీహార్ నుంచి, ఒడిస్సా నుంచి వచ్చి బతుకుతురు. ఒకవేళ ఏ డెలివరీ పైన చేసినా సరే నాశనం పట్టించేస్తారు. అర్థమవుతుందా? సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క డెలివరీ బాయ్ ఆ బ్రదర్కి సపోర్ట్ చేసినందుకు. అక్కడ ఉన్న లేడీస్ కూడా చాలా మంది సపోర్ట్ చేశారంట. దాంతోపాటు చాలా అంటే చాలా మంచిగా పోలీస్ వాళ్ళు అయితే వాళ్ళకి సహకరించారంట. సో బ్రదర్ తీసిన కంప్లైంట్ సార్ అయితే తీసుకొని వాళ్ళైతే పిఎస్కి అయితే తీసుకెళ్ళిపోయారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముందుగా మనం స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఏ ప్లేస్లో అయినా సరే, ఏ డెలివరీ బాయ్కి అయినా సరే ఏదైనా ప్రాబ్లం అయిపోతే ఫస్ట్ నిలబడాల్సింది మన డెలివరీ బాయ్సే. సో ఈ వీడియో మన బ్రదర్ వరకు షేర్ కావాలి. అండ్ దాంతోపాటు ఆ బ్రదర్ని 80% కాంటాక్ట్ అవుతాను నేను అనుకుంటున్నా. ఆ బ్రదర్ కాంటాక్ట్ అయిపోతే ఆ బ్రదర్తో కూడా నేను ఒక వాయిస్ నోట్ అయితే తీసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బీ కేర్ఫుల్. ప్రతి ఒక్క ప్లేస్లో అయితే ఇలాంటి చిల్లర నా కొడుకుల వల్ల డెలివరీ బాయ్స్ కానీ బైక్ ట్యాక్సీ రైడర్లు కానీ చాలా అంటే చాలా ప్రాబ్లం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త అయితే ఉంటేనే. ఓకేనా? రైట్. మళ్ళీ